మరో 2 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. జహీరాబాద్, నిజామాబాద్ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన చేసింది. నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు అవకాశం కల్పించారు. జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్కు అవకాశం కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు గాలి అనిల్ కుమార్. ఇవాళ 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. మొత్తంగా 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది బీఆర్ఎస్. తాజాగా ఇవాళ నిజామాబాద్తో పాటు జహీరాబాద్ అభ్యర్థులను ప్రకటించారు. టోటల్గా 8 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. ఎస్, మా ప్రతినిధి మధు ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతారు. మధు, నిజామాబాద్, జహీరాబాద్ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. అయితే నిజామాబాద్ స్థానానికి సంబంధించి కవితకు మళ్ళీ అవకాశం కల్పిస్తున్నారు అనుకున్నారు, కానీ అక్కడ బాజిరెడ్డి కల్పించారు. అలాగే జహీరాబాద్లో కూడా కొత్త వ్యక్తికి అవకాశం కల్పించారు. సో ఓవరాల్గా బీఆర్ఎస్ ఎలాంటి ఈక్వేషన్స్ని పాటించింది? నిజంగా ఈసారి కవిత అరవింద్ ఎక్కడ నిలబడ్డా కూడా వెంటబడి ఓడిస్తారనేటువంటిది కవిత గతంలో ఛాలెంజ్ చేశారు. ప్రస్తుతం ఆమె పోటీకి దూరంగా ఉంటున్నట్టు చాలా స్పష్టమైపోయింది. ఎందుకంటే ఈ రోజు ఆమె జన్మదినం. ఇదే రోజు అభ్యర్థుల ప్రకటన, 2వ విడతల ప్రకటన చేశారు. దాంట్లో ముఖ్యంగా గతంలో కవిత నిజామాబాద్ నుంచి ఒకసారి ఎంపీగా ఉన్నారు. 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా పోటీ చేస్తుందనేటువంటి ప్రచారం ఉన్నప్పటికీ ఈసారి పోటీకి సంబంధించి అక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి అవకాశం ఇస్తున్నట్టు కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ప్రకటన కూడా జారీ చేశారు. అయితే జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిసిసి ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆయనకు టికెట్ రాకపోవడంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఆయనకు పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు చూస్తే 9 మంది ఇప్పటి వరకు ఖరారయ్యారు. మొత్తం ఓవరాల్ గా ఖమ్మం నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ మాలోతు కవిత, కరీంనగర్ బోయిన్పల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్, అలాగే మహబూబ్ నగర్ మన్నే శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎంపీకి అవకాశం ఇచ్చారు. అక్కడ చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ రిజర్వ్డ్ కాబట్టి డాక్టర్ కడియం శ్రీహరి కూతురికి అవకాశం ఇచ్చారు. జహీరాబాద్ గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, మొత్తం 9 మంది పేర్లను ఖరారు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఒక రకంగా ఈ రోజు ప్రకటించినటువంటి 2వ విడతకు సంబంధించి చివరాఖరులో ప్రకటించినటువంటి 2 పేర్లలో ఒకటి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి నిజామాబాద్ పేరు అనేటువంటిది కాస్త చర్చకు తావిచ్చింది. ఖచ్చితంగా కవిత పోటీ చేసే అవకాశం ఉంటుందనేటువంటిది చర్చ ఉంది. కాబట్టి ఆమె పేరు కాకుండా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పేరు తెరపైకి అనూహ్యంగా కావడం పైన వాటిలో చర్చ కొనసాగుతుంది. సో మొత్తానికి ఇప్పటికీ మొత్తం 9 మంది అభ్యర్థుల పేరు ఖరారు చేసినట్టుంది. ఇంకా రేపు లేదా ఎల్లుండి లోపల మిగతా అభ్యర్థుల పేర్లు ప్రకటన చేయడానికి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది పార్టీలో. రైట్. అలాగే జహీరాబాద్కు సంబంధించి కూడా ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరినటువంటి గాలి అనిల్ కుమార్కు టికెట్ కేటాయించారు. సో అక్కడ అంటే ఎట్లాంటి వడపోత సాగింది మధు? గాలి అనిల్ కుమార్ ఉమ్మడి మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు. గతంలో కూడా ఆయన టికెట్ ఆశించారు అక్కడి నుంచి, మెదక్ నుంచి. సో కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేకపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ నేపథ్యంలో ఆయన పార్టీ మారారు, బీఆర్ఎస్ లోకి వచ్చారు. సో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థిత్వంగా ఆయన లోకల్, సో కాస్త కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఆల్రెడీ విజయం సాధించినటువంటి పరిస్థితి, వరుసగా 2 సార్లు విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ ఈ రోజు బీజేపీలోకి వెళ్లారు. బీజేపీ టికెట్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి అక్కడ అభ్యర్థి ఖరారుకు సంబంధించి ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలనే దిశగా గాలి అనిల్ కుమార్ పేరును పరిశీలనలోకి తీసుకుంది పార్టీ. అనౌన్స్మెంట్ కూడా చేసింది. జహీరాబాద్ లో గాలి అనిల్ కుమార్ కి ఉన్న పరిచయాలు కావచ్చు, గతంలో ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీకి కూడా లాభం అవుతుంది అనేటువంటిది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద మరొక 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. జహీరాబాద్, నిజామాబాద్ స్థానాల్లో ఈ అభ్యర్థులను ప్రకటన చేసింది. నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు, అలాగే జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్కు అవకాశం కల్పించింది. గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ నుంచి ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరారు. ఇవాళ 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 8 స్థానాలకు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించారు.